హాయ్ అందరికీ! ఇవాళ ఒక కొత్త డ్రామాతోటి మీ ముందుకొచ్చాను. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన బుడ్డిది అయితే ఎవరికో ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్‌లో మా డ్యాడీ ఎక్కడున్నారు? ఈ కంట్రీలోనే ఉన్నారా? అనగానే మీ డ్యాడీ ఇక్కడే ఉన్నారు. ఒక సీఈఓ మీ డ్యాడీ అని చెప్పగానే ఇంక అప్పుడే హీరోయిన్ వస్తుంది. నాన్న నాకు ఇక్కడ జాబ్ రాలేదు. వేరే దగ్గర జాబ్ వచ్చింది. నేను రేపు ఆఫీస్‌కెళ్తాను. నువ్వు ఇంట్లో కుదురుగా ఉండాలి అంటే, అమ్మా నేను నీతో పాటు ఆఫీస్‌కొస్తానమ్మా. అక్కడ అస్సలు అల్లరే చేయను. చాలా కుదురుగా ఉంటాను. చాలా బుద్ధిమంతురాల్లాగే ఉంటాను. అటు ఇటు పరుగులు పెట్టను. ప్లీజ్ నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అనగానే లేదు లేదు. ఇదంత మంచి ఆలోచన కాదు. నేను కొత్తగా జాబ్‌కి వెళ్తున్నాను కాబట్టి నువ్వు నాతో వచ్చేసావు అనుకో, అక్కడ నిన్నే చూసుకోనా జాబ్ చేయనా? ప్లీజ్ నాన్న వద్దు నువ్వు ఇంటికాడే ఉండంటే, లేదమ్మా ప్లీజ్ నేను అసలు అల్లరే చేయను అంటే, సరే అంటుందా. మన పాప అయితే హగ్ చేసుకొని థ్యాంక్ యూ అమ్మా మా అమ్మ చాలా బెస్ట్ అంటుంది. ఇంక తర్వాత సీన్‌లో చూసుకుంటే మన హీరోయిన్ ఆఫీస్‌కొస్తుందా, ఆ ఆఫీస్ కూడా వేరే ఎవరిదో కాదు, మన హీరోయిన్ హస్బెండ్‌దే అనమాట. వాళ్ళు ఒకసారి వన్ నైట్ స్టాండ్ చేయటం వల్ల మన బుడ్డిదైతే పుట్టుంటుంది. ఇంకా ఒకళ్ళకొకళ్ళు 7 సంవత్సరాల నుంచి చూసుకోరు. ఇంకా ఇదే ఆఫీస్‌కి మన హీరోయిన్ జాబ్‌కి రావటంతోటి మన పాప కూడా ఇక్కడికొస్తానన్న కారణం ఏంటంటే వాళ్ళ నాన్నని కలుసుకోవాలనేసి. ఇంక మన హీరోయిన్ బయటకొచ్చి చూడగానే నేను నాన్న కలవటానికి వెళ్తున్నాను అనేసి మెసేజ్ పెట్టి వెళ్ళిపోతుందనమాట. ఆ మెసేజ్ చూసిన హీరోయిన్ కంగారు పడుతూ ఉంటే, ఇక్కడైతే ఈ పాప అయితే వాళ్ళ నాన్నని చూసేసి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. డాడీ అనగానే ఇంకా హీరో అయితే షాక్ అవుతాడు. ఏంటి పిఏ నీకు పెళ్ళయిందనేసి, ఇంత పెద్ద పాప ఉందనేసి నాకు చెప్పలేదేంటి అనేసి అనగానే, సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్, ఆ పాప నా పాప కాదు, ఆ పాపను చూస్తుంటే అచ్చం మీ పోలికలే కనిపిస్తున్నాయి, ఒకవేళ ఆ పాప మీ పాపేనేమో అనేసి ఆ పాప దగ్గరికి వచ్చి చూడండి ఫేసు ముక్కు కళ్ళు అన్నీ మీవే అనేసి అని అంటూ ఉంటే, నోరు మూయవయ్యా బాబు, నాకెక్కడ అంత పెద్ద పాప ఉందంటే, నాన్న నువ్వు మర్చిపోయావేమో నేను నీ పాపనే అనేసి అని అనగానే ఆ మాటలు విన్న హీరో షాక్ అవుతాడు. నువ్వు నా పాప అంటే, అవును నాన్న ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ఎవరితో అయినా వన్ నైట్ స్టాండ్ చేసావేమో అనేసి అని అడుగుతూ ఉంటే, అబ్బెబ్బే నేను అసలు ఎప్పుడు అలాంటివి చేయలేదు అనగానే ఇంకా వాడైతే పక్క తిరుగుతాడా, మరలా తన వైపు తిప్పుకుని, నాన్న జాగ్రత్తగా ఆలోచించండి, 7 సంవత్సరాల కిందట మీరు కొరియా వచ్చినప్పుడు ఏమీ చేయలేదా అనేసి అని అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంక మనోడికి కూడా కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది. అవును అవునవును కరెక్టే, 7 సంవత్సరాల కిందట నేను కొరియా వచ్చినప్పుడు ఒక అమ్మాయితోటి వన్ నైట్ స్టాండ్ చేశాను. అంటే నువ్వు నిజంగానే నా కూతురువా అంటే, అదే కదా నాన్న నేను చెప్పేది అనగానే, రా 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 ఇక్కడ కూర్చో, 7 సంవత్సరాల నుంచి నువ్వెందుకు నా దగ్గరికి రాలేదు, ఇంత అల్లరి పిల్లరిని నేను చిన్నప్పటి నుంచి చూడలేకపోయానే అనగానే, నాన్న అమ్మ నీ దగ్గరికి రావటానికి అసలు ఇష్టపడలేదు, ఎందుకంటే నువ్వెవరో అమ్మకి సరిగ్గా తెలియదు, అమ్మ కూడా నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అనేసి అనగానే, అవునా మరి మీ అమ్మ ఎక్కడున్నారు, నువ్వు ఒక్కదానివే వచ్చావా, మీ అమ్మ కూడా ఇక్కడికి వచ్చారా అనేసి అని అడుగుతూ ఉంటే, హా నాన్న అమ్మ కూడా ఇక్కడికి వచ్చింది అనగానే, అమ్మ కూడా వచ్చిందా, మరి మీ అమ్మ నీతో పాటు ఎందుకు ఇక్కడికి రాలేదు అనగానే, నాన్న ఇక్కడ అమ్మ ఏమైనా మిమ్మల్ని కలవటానికి వచ్చింది అనుకున్నారా, కాదు జాబ్ కోసం వచ్చింది, ఇంకా అమ్మ జాబ్కి వెళ్ళిందా, నాకు మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది, అందుకోసమనే నేను వచ్చేసాను, నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అంటే, నాన్న ఇప్పుడు కంప్యూటర్లో ప్రతిదీ టైప్ చేస్తే వచ్చేస్తుంది, అమ్మో అమ్మ వచ్చేసే టైం అయింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఇక్కడికి వచ్చినట్టు అమ్మకి తెలిసిందే అనుకో నన్ను కొట్టేస్తుంది, నేను వెళ్తున్నాను నాన్న మరలా కలుసుకుందాం బాయ్ బాయ్ అని చెప్పేసి ఆ పాప అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ పాపని ఎతుక్కుంటూ అక్కడికైతే వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావు, నేను చెప్పాను కదా ఒక దగ్గరే కుదురుగా ఉండమని, లేదమ్మా నేను ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చాను, ఎవరు అతను అనగానే, ఎదుగో నాన్ని వెతుక్కుంటూనే వచ్చాను అనేసి అని అంటుంది. ఇంకా మన హీరోయిన్ పక్కకు చూడగానే ఇంకా అక్కడ హీరో అయితే కనిపిస్తాడనమాట. ఇంకా హీరోని చూడగానే షాక్ అవుతుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అతన్ని ఎందుకు కలిసావు, నడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేసి ఇంకా పాపని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా అప్పుడే హీరో అయితే, ఒక్క నిమిషం ఆగండి, మీరు నన్ను చూసి ఎందుకు దాక్కుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు బట్టి నా దగ్గరికి ఎందుకు రాలేదు అనగానే, లేదు లేదు మీరేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, మా పాప అందమైన అబ్బాయిలు కనిపిస్తే నాన్న నాన్న అంటూ ఇలాగే వస్తూ ఉంటుంది, మీరు అపార్థం చేసుకోకండి, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు విన్న పాప, అమ్మ ఎందుకు అబద్ధం చెప్తున్నారు అనగానే, లేదు ఆ పాప చెప్పే మాటలు నిజమే అనిపిస్తున్నాయి, ఆ పాప చెప్పేదంట నా జీవితంలో జరిగే ఉంది, అది ఎలా ఆ పాపకి తెలుస్తుంది అనగానే, లేదు
లేదు లేదు మిస్టర్ ప్రెసిడెంట్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తను చిన్నపిల్ల, తన మాటలు అంతగలా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సారీ చెప్పమ్మా ఆయనకి, నడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనేసి ఇంక తానైతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంటే, ఇంకా ఆగు ఆగు అంటున్నా సరే మన హీరోయిన్ ఒక్క మాట కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే హీరో పిఏ వస్తాడు కదా, తన గురించి పూర్తి వివరాలు నాకు తెలియాలి అనేసి చెప్పగానే, ఓకే బాస్, నేను అన్ని వివరాలు తెలుసుకుంటాను, అలాగే నా పాపకి సంబంధించిన స్కూలింగ్ పనులు కూడా నువ్వే చూడు అనేసి చెప్తాడు. ఓకే బాస్, ఈ చైనాలోనే ది బెస్ట్ స్కూల్ని పాప కోసం ఎంచుతాను అనేసి చెప్పేసి ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే హీరోయిన్ హీరో కలిపి ఒకే హోటల్లో ఉన్నట్టు, ఆ రోజు వన్ నైట్ స్టాండ్ చేసింది తానే అన్నట్టు, ఆ పాపే హీరో పాప అన్నట్టు అన్ని వివరాలు కనుక్కుంటాడా. ఇంకా అలాగే బెస్ట్ చైనాలోనే బెస్ట్ స్కూలింగ్లోనూ జాయిన్ చేశాను, అందులో మనం చాలా ఫండింగ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ స్కూల్ అయితే చాలా బాగుంటుంది, నేను అందుకోసమనే ఆ స్కూల్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నాను సార్ అనేసి చెప్పగానే సరే అనేసి హీరో చెప్తాడు. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్ కూడా, నువ్వు ఇలా నా వెనకాల వస్తూ అల్లరి చేస్తూ ఉండకూడదు, అందుకోసమనే నేను నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తున్నాను అనగానే, లేదమ్మా ఎందుకు ఇలా చేస్తున్నారు అనగానే, లేదమ్మా స్కూల్ చాలా బాగుంటుంది, మన చైనాలో స్కూల్స్ చాలా బాగుంటాయి, నేను చెప్పే మాట విను, అక్కడ నీకు చాలామంది ఫ్రెండ్స్ దొరుకుతారా, చాలామంది నీకు తోడుగా ఉంటారు, ఇలా ఒక్కదానివే ఎన్ని రోజులు ఉంటావు చెప్పు, అందుకోసమనే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, అర్థమవుతుందా, అందుకోసమనే ఈ చైనాలోని ది బెస్ట్ అయిన స్కూల్ని నీ కోసం నేను ప్రిపరేట్ చేస్తున్నాను, మనం రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి సరేనా, నువ్వు రెడీగా ఉంటావు కదా అనేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో అయితే మన హీరోయిన్ స్కూల్కి అయితే వస్తూ ఉంటుంది. తను ఒక బిజినెస్ ఉమెన్ అనుకుంటా, కాబట్టే తను చూస్తానికి అంత ధైర్యంగా అనిపిస్తుంది, తను చూస్తానికి కూడా బాగా రిచ్లా అనిపిస్తుంది. రండి రండి వచ్చి కూర్చోండి అనేసి హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట. సార్, నిన్న మీరు సీట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు నాకు మెసేజ్ పంపించారు కదా, ఇంకా అందుకోసమనే వాళ్ళ పాపని జాయిన్ చేద్దామని అయితే వచ్చాను, మీరు చెప్పినట్టుగా అన్ని ఫీజుకి సంబంధించిన ఫార్మాల్స్ అన్నీ నేను పూర్తి చేశాను, అలాగే పాప కూడా ఎగ్జామ్ కూడా బాగా కండక్ట్ చేసిందంటే అదంతా ఏం అవసరం లేదు, మీరు ఒక రిచ్ పీపుల్స్, మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అనేసి అనగానే, ఆ మాటలు విన్న ఈ పాపకి ఇదేదో కొంచెం తేడాగా ఉన్నాడే వీడు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వీడు అంటాడు, మీరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, మీరు ఏ కంపెనీని మెయింటైన్ చేస్తున్నారు, అలాగే మీ వంశం పేరేంటి అనేసి ఇలా అడుగుతూ ఉంటారు. సార్ సార్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను ఒక నార్మల్ అమ్మాయిని అంతే అనగానే, నార్మల్ అమ్మాయిలకి ఇక్కడ సీట్ దొరకదు, ఇక్కడంతా రిచ్ కిడ్స్ మాత్రమే చదువుతారు, మీలాంటి నార్మల్ వాళ్ళకి ఉండదంటే, సార్ మరి నాకు మెసేజ్ వచ్చింది కదా అంటే, మా స్టాఫ్ తప్పుగా పంపించుంటారు, మీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా పంపించుంటారు, మీలాంటి వాళ్ళకి నేను ఇక్కడ సీట్ ఇవ్వలేను, ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అనేసి మన హీరోయిన్ తోటి చాలా రఫ్గా అయితే మాట్లాడేస్తాడనమాట. ఇంకా సరేనమ్మా మనం వేరే స్కూల్లో జాయిన్ అవుదాం, ఇక్కడ వద్దులే అనేసి మన హీరోయిన్ పాపని తీసుకుని వెళ్తూ ఉంటే, ఎందుకు వచ్చేస్తారో, తినడానికి కూడా తిండి కానీ వీళ్ళకి ఇంత పెద్ద స్కూల్ కావాలి అనేసి అని అంటూ ఉంటే, ఇంకా మాటలన్నీ విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. మీరు ఇప్పుడు అర్జెంటుగా నాకు అపాలజీ చెప్పాలి, మీరు సీట్ ఇవ్వలేదు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను అంతే, అంత మాత్రాన మీరు నన్ను నా పాపని ఇంతలా తక్కువ చేసి మాట్లాడే రైట్ మీకు లేదు అనగానే, ఏంటి నాతో ఇలా మాట్లాడుతున్నావా, నీ పాపకి ఎక్కి చైనాలో ఎక్కడ స్కూల్ సీట్ అన్నదే రాకుండా చేయగలను, కాబట్టి నువ్వే నాకు సారీ చెప్పెళ్ళు అనగానే, ఇదెక్కడి దారుణం, మీరే నన్ను అవమానించి మళ్ళీ నేను మీకు సారీ చెప్పాలా, నేను అసలు ఎప్పటికీ అలా చేయను అనగానే, ఇంకా అప్పుడు అక్కడికి మన హీరో వస్తాడు. తనెందుకు నీకు క్షమాపణ చెప్పాలి, స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరితోటి క్షమాపణ చెప్పించుకుంటూ ఉంటావా అనగానే, మిస్టర్ ప్రెసిడెంట్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనగానే, నేనేం తప్పుగా అర్థం చేసుకోవట్లే, ఇక్కడ మాటలన్నీ విన్నాక నీదే తప్పని నాకు అర్థమవుతుంది, అయినా ఒక లేడీ తోటి ఇలా ఎలా నువ్వు మాట్లాడగలుగుతావంటే, మిస్టర్ ప్రెసిడెంట్ తను చాలా తక్కువ స్థాయిది, తన పాపని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటుంది అనేసి అనగానే, ఇంకా ఆ పాప అయితే డాడీ వచ్చేసారా అనగానే, ఇంకా వాడికైతే ఫీజులు కట్టనమాట. ఏంటి ఈ పాప మీ పాప మరి చెప్పలేదే, నార్మల్ అమ్మాయి అని నేను ఇప్పటికీ ఇలా మాట్లాడాను అంటే, నార్మల్ అమ్మాయిలు అయితే ఇలాగే మాట్లాడతావా, డబ్బు ఉంటేనే స్కూల్లో జాయిన్ అవ్వాలా, డబ్బున్న వాళ్ళే చదువుకోవాలా, ఇది ఎక్కడి రూల్,
నీలాంటి వాడు విద్యా రంగంలో ఉండటానికే సరిపోరు. మీరు తనని చాలా తక్కువ చేసి మాట్లాడారు. నా భార్య పట్ల అలా మాట్లాడటానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనగానే, అంతేకాదు నాన్న, అమ్మని కూడా సింగిల్ ఉమెన్ అనేసి చాలా తక్కువ చేసి మాట్లాడారు. పాపం అమ్మ ఏడిచింది కూడా నాన్న అనేసి అని చెప్తుందనమాట. ఏ పాప నేనెక్కడమ్మా ఇవన్నీ అన్నాను అనగానే, ఏయ్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధాలు చెప్పకూడదు తెలుసా అనేసి అని అనగానే, నా పాప ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. అయినా మీరు ఈ మాటలన్నీ మాట్లాడతాం నేను విన్నాను. మా పాప చెప్పిందనే కాదు, మీలాంటి వ్యక్తులు ఈ జాబ్కి అన్ఫిట్, మీరు అర్జెంటుగా ఈ జాబ్కి రిజైన్ చేసేస్తే బాగుంటుంది అనేసి మన హీరో అంటాడు. మిస్టర్ ప్రెసిడెంట్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది, ఇంకెప్పుడు ఇలాంటిది జరగకుండా చూసుకుంటాను అనగానే, నేను మీరు చెప్పేదేమీ వినాలి అనుకోవట్లేదు. మీరు ఇప్పుడు మీ అంతలో మీరు రిజైన్ చేసి వెళ్ళారు అంటే వేరే దగ్గర ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు అనగానే, ఇంక వాడు కూడా మాట్లాడకుండా ఆ జాబ్కి రిజైన్ చేసి అయితే వెళ్ళిపోతాడు. పాప నువ్వు వచ్చే ముందు నాకు చెప్పాలి కదా, అయినా మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు అనగానే, లేదు డాడీ నువ్వు బిజీగా ఉంటావంట కదా, అందుకనే అమ్మ నీకు చెప్పొద్దంది అనగానే, ఇంక అప్పుడే హీరో అంటారు, మీరెందుకు నన్ను ఇంకా దూరంగా పెడుతున్నారు, ఆ వన్ నైట్ స్టాండ్ చేసింది మీరేననేసి నాకు తెలిసిపోయింది అనగానే, అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఎప్పుడు 7 సంవత్సరాల కిందట కదా, ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్పుకుని నేను మీతో రిలేషన్ కలుపుకుంటానికి ఇక్కడ రాలేదు. నా పాపని ఇక్కడ ఉండి పెంచాలి అనుకుంటున్నాను అనగానే, ఆ పాప మీ పాపే కాదు నా పాప కూడా, ఆ పాప మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా నేను పూర్తి చేయాలి కదా అనేసి అని అనగానే, మన హీరోయిన్ ఏం మాట్లాడదనమాట. తర్వాత వాళ్ళిద్దరూ అయితే నడుచుకుంటూ బయటకు వచ్చేస్తారనమాట. ఇంకా అప్పుడే హీరో, మీరు ఉండటానికి ప్లేస్ ఎక్కడైనా దొరికిందా అంటే, లేదు మేము హాస్టల్లో ఉంటాము అనేసి హీరోయిన్ అంటుందా. హాస్టల్లో అంత సేఫ్ కాదు, అయినా చిన్నపిల్లలతో హాస్టల్లో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది, అందుకనే మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అనగానే, ఆ మాటలు విన్న హీరోయిన్, నేను ఎలా మీ ఇంటికి వచ్చి ఉంటాను, సారీ నేను ఉండలేను అనేసి మన హీరోయిన్ అంటుంది. ఇంకా అప్పుడే పాప మీద తల చేయి వేసి ఇంకా పాపకి సైగ చేస్తాడు. ఇంకా పాప అయితే మొదలు పెట్టేస్తుంది, అమ్మా రా అమ్మ నాన్న ఇంటికి వెళ్దాము, నాకు నాన్నతో కూడా కలిసి ఉండాలని ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత నాన్ని కలిసాం కదా, కొన్ని రోజులమ్మా ప్లీజ్ అమ్మా నేను నాన్నతోనే ఉంటాను, ప్లీజ్ అమ్మ ఒప్పుకోండి అనేసి అని అంటూ ఉంటే, ఇంకా మాటలన్నీ విన్న హీరోయిన్ కూడా తనకు కూడా తండ్రి ప్రేమ కావాలి కదా అనేసి, ఇంకా మన హీరోయిన్ కూడా ఒప్పుకుంటాను, కాకపోతే నాకు బయట రూమ్ దొరకగానే నేను వెళ్ళిపోతాను అనేసి మన హీరోయిన్ చెప్తుంది. సరే సరే మీరు ముందైతే మన ఇంటికి వెళ్దాం రండి అనేసి అని అనగానే, అమ్మయ్య ఎట్టకేలికి అమ్మ ఒప్పుకుందా అనేసి అని అనగానే, ఇదంతా నీ అల్లరి అని నాకు తెలుసు, నీకోసమనే ఒప్పుకున్నా, అక్కడ చాలా కుదురుగా ఉండాలి తెలుసా, ఇలా అల్లరి అది చేయకూడదు అనేసి చెప్తుంది. అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాననేసి ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది, అంటే హీరో ఇంటికి వస్తుంది. అక్కడ ఉన్న నాని అయితే, రండి రండి ఇన్ని సంవత్సరాల తర్వాత మీ ఇంటికి మీరు వచ్చారు, నాకు ఇది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, రండి మేడం రండి అనేసి పిలుస్తూ ఉంటుంది. చూడండి నాని, నేను నార్మల్ అయిన అమ్మాయిని, నన్ను మేడం అని పిలవాల్సిన అవసరం లేదు, జియా అనేసి నా పేరుతోనే పిలవండి అనగానే, ఆహా మీరెంత మంచివారు మేడం, ఇంత డబ్బులు ఉన్నా సరే ఎంత కైండ్గా మాట్లాడుతున్నారు అనేసి అనగానే, ఆ మాటలు విన్న హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. నేను మీ భార్యని కాదనేసి ముందు ఆవిడకి చెప్పండి, ఆవిడ అలా మాట్లాడుతుంటే నాకు ఇబ్బందిగా ఉంది అనగానే, అమ్మ సరే సరే రా మనం రూమ్ చూద్దాము అనేసి వాళ్ళ అమ్మనైతే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరో కూడా ఎట్టకెలికి తన ఇంటికి వచ్చింది కానీ నెమ్మదిగా తనని ఒప్పించవచ్చు అనేసి మన హీరో కూడా అనుకుంటాడు. ఇంకా తర్వాత సీన్లో నాని అయితే తనకైతే వంట చేసి పెడుతుంది అనమాట. ఎందుకు నాని, నేను బయటికి వెళ్ళినప్పుడు తింటాను కదంటే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఫుడ్ ఎందుకు మేడం, నేను చాలా బాగా వంట చేస్తాను తినండి అనగానే, మన హీరోయిన్ ఫుడ్ తినేసి వెళ్తూ ఉంటే, ఈ బాక్స్ మీకు, ఈ బాక్స్ హీరో గారికి, మీరే వెళ్ళి ఇచ్చేయాలి అనేసి చెప్పగానే, సరే నాని నాకు ఇచ్చేయండి నేను ఇస్తాలే అనేసి మన హీరోయిన్ ఒప్పుకుంటుందనమాట. ఇంకా బాక్సులు తీసుకుని మన హీరోయిన్ ఆఫీస్కి వస్తుందా, ఆఫీస్ రూమ్లో అయితే హీరో కనిపించడం అనమాట. ఎక్కడికి వెళ్ళినా అనేసి ఇంకా ఫుడ్ బాక్స్ అయితే పెట్టి వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా అప్పుడే అక్కడికైతే ఒక ఎంప్లాయ్ అయితే వస్తుందనమాట. నువ్వు ఇంటర్న్గా జాయిన్ అయ్యావు కదా, ఏంటి బాస్ రూమ్లో ఏం చేస్తున్నావు అంటే, ఆయనకి ఫుడ్ ఇవ్వటం కోసం వచ్చాను అనగానే, ఏంటి బాస్కి ఫుడ్ ఇస్తావా, ఈ చెత్త ఫుడ్ బాస్ తింటాడు అనుకుంటున్నావా, అయినా జాయిన్ అయ్యి 2 రోజులు అవ్వలేదు అప్పుడే బాస్కి ఫుడ్ ఇచ్చి బాస్ని బుట్లో పడేద్దాం అనుకుంటున్నావా అనగానే, నువ్వు ఆలోచించేది తప్పు, నేను ఆయనకి జస్ట్ ఫుడ్ మాత్రమే తీసుకొచ్చా, నువ్వు అనుకుంటున్నదంతా ఏమీ కాదు అనగానే, నాకు అర్థమవుతూ ఉందిలే నీ ఇంటెన్షన్ ఏంటి అన్నది, ఈ చెత్త ఫుడ్ బాస్ ఎప్పటికీ తినరు అనేసి ఆ ఫుడ్ని అయితే కింద పడేస్తుంది అనమాట. అది చూసిన హీరోయిన్కి
చాలా కోపం వస్తుంది. వేరే వాళ్ళ థింగ్స్ని ముట్టుకోకూడదన్న కనీసం మేనర్స్ కూడా లేదా నీకంటే? ఇక్కడ ఏదైనా చేసే అధికారం నాకుంది. నువ్వు ఒక ఇంటెనివి లాగా ఉండాలి, అంతేగాని ఇలా అందరితోనూ ఆ సీనియర్లతోనూ గొడవ పెట్టుకోకూడదు అనగానే తనకెంత పొగరు. అప్పుడే రాగానే సీనియర్ తోటి గొడవ పెట్టుకుంటుంది. అవునవును, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇంటెన్గా పనిచేసే అధికారం లేదు అనేసి ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఇంటెన్ అయితే మాత్రం మీరు చేసే బుల్లింగ్ అంతా పడి ఉండాలా, నేను జస్ట్ ఫుడ్డేగా తీసుకొచ్చాను, దానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు అనగానే, అవును బాసును నువ్వు పడేసి మా అందరి పోస్టులకి వెసరు పెట్టాలి అనుకుంటున్నావు. ఇలాంటి ఆడదాన్ని వదిలేద్దాం మా ఫ్రెండ్స్, మన మధ్యన ఇలాంటి ఆడదాయి అస్సలు ఉండకూడదు, మన జాబులకి ముప్పు వస్తుంది అనేసి వాళ్ళందరి మీద హీరోయిన్కి ఎక్కేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అదంతా చూసిన హీరోయిన్ ఇప్పుడు వీళ్ళేం చేస్తాడో, ఇదేంటి ఇలా తగులుకుంది నాకు అనేసి ఆలోచిస్తుంటే, అవునవును ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు, ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పించాలి అనగానే, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను జస్ట్ ఫుడ్ మాత్రమే ఇచ్చాను, అంత మాత్రాన్ని ఎందుకు మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు, జస్ట్ నేను ఒక ఎంప్లాయీ మాత్రమే, నాకు అంతకంటే వేరే ఆలోచనలు ఇవ్వు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన అబద్ధాలు చెప్తుంది అంటే నేనేమి అబద్ధం చెప్పట్లేదు అనగానే, నువ్వు ఒక ఇంటెనివి ఎలా బాస్కి నువ్వు ఫుడ్ తీసుకొస్తావు, నిన్ను కొట్టాలి, నేను జాబ్లో నేను తీసేయాలి అనగానే అంత ధైర్యం ఎవరికి ఉంది అనేసి హీరో అయితే నడుచుకుంటూ వస్తాడు. ఇంకా అప్పుడే తినెళ్ళి, చూడండి బాస్ మిమ్మల్ని సెడ్యూస్ చేయాలనేసి తనైతే ఫుడ్ తీసుకొస్తుంది. ఇంకా నేను వద్దు అంటూ ఉంటే నాతోనే దెబ్బలాడుతుంది. ఇలాంటి అమ్మాయిల్ని జాబ్లలో నుంచి తీసేయండి సార్, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది అనేసి హీరోతో చెప్తూ ఉంటే ఇంకా హీరో అయితే ఏమి వినకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ ఫుడ్ తీసుకొచ్చి, ఏంటి ఇంటికాడి నుంచి ఫుడ్ తీసుకొచ్చావా, అంత శ్రమ ఎందుకు పడ్డావంటే, లేదు జస్ట్ నేను మీకు ఫుడ్ ఇస్తున్నాను అంతే అనగానే, ఏంటి నా మీద కోపం వచ్చిందా అనగానే ఆ మాటలన్నీ విన్న వీళ్ళైతే షాక్ అవుతారు. ఏంటి తనతోటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, తనేంటి తన్ని తిట్టకుండా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డౌట్గా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా హీరో అయితే వాళ్ళకి అది చూసి, మీ బాస్తోనే ఇలా మాట్లాడుతూ ఉంటారా అనేసి అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే కాదు అని చెప్పాలనుకుంటూ ఉంటుంది, కానీ మన హీరో అయితే చెప్పకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వావ్ హీరో ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడు, తన్ని ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. బాస్ మీరు ఎందుకు తనతోటి ఇలా మాట్లాడుతున్నారు, తను ఒక ఇంటెన్ బాస్ అనేసి అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాడు, ఇంటెన్ అని ఎవరు చెప్పారు, నేనేమైనా నీకు చెప్పానా, తను జాబ్ చేయాలని ఆశపడింది కాబట్టి తన కంపెనీలోనే తను ఇంటెన్గా చేస్తుంది అనగానే ఇంకా ఆ మాటలు వినగానే వీళ్ళందరూ షాక్ అవుతారా. మన హీరోయిన్ కూడా, ఈయనేంటి ఇలా చెప్తున్నాడు, ఇలా చెప్తే నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారు అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అనమాట. అయిపోయింది మన పని అయిపోయింది, ఏకంగా బాస్ పెళ్ళంతోనే మనం టార్గెట్ అయిపోయాం, ఇంకా బాస్ మన ఉద్యోగాలు పీకి పడేస్తాడు అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ చెప్పాలనుకుంటే, నువ్వు ఆగు ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉండు, ఇప్పుడు నేను కనుక ఇలా మాట్లాడకపోతే నిన్ను వీళ్ళు బుల్లింగ్ చేస్తూనే ఉంటారు అనేసి మన హీరో అయితే అంటూ ఉంటాడు. ఇంకా మాటలు విన్న మన హీరోయిన్ కూడా సైలెంట్గా ఉంటుంది. ఇంకా అప్పుడే, బాస్ నేను చేసింది మీకోసమే బాస్, మీకోసమే ఆలోచించేసాను అనగానే, నా కోసం ఆలోచించి నా వైఫ్ని ఇబ్బంది పెడతావా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ జాబ్ తీసేస్తున్నాను అనేసి చెప్పగానే ఇంకా తనైతే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకు జాబ్ తీసేసారు, జస్ట్ మందలించి ఊరుకోవాల్సింది అనగానే, అలాంటి వాళ్ళకి సెకండ్ చాయిస్ ఇవ్వకూడదు, అందుకోసమనే వాళ్ళని జాబ్లో నుంచి తీసేస్తాను, అయినా నువ్వు ఇదంతా ఆలోచించుకో అనేసి తనకైతే ఒక పౌచ్ అయితే ఇస్తాడనమాట. ఏంటిది అనగానే, ఆ రోజు నువ్వు నాతో వన్ నైట్ స్టాండ్ చేశాక ఇది వదిలేసి వెళ్ళిపోయావు, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది, అందుకోసమనే అప్పటి నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా నా దగ్గరే దాచాను, నువ్వు ఎప్పుడైనా కనిపిస్తావా, అది నీకు ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇప్పటికి కనిపించావు కాబట్టి నీ వస్తువు నీకు ఇచ్చేసాను అనగానే మన హీరోయిన్ ఆ మాటలన్నీ విని హీరో కాస్త అలాగే చూస్తుంటే, మరీ అంతలా చూడకు నాకు నర్వస్గా ఉంది అనేసి అని అనగానే, లేదు బాస్ నేను జస్ట్ నార్మల్గా మీరు మాట్లాడుతుంటే చూస్తున్నాను అనగానే తినైతే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతూ హీరోయిన్ ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి తలుపు చాటున అయితే వింటూ ఉంటుంది. అది గమనించిన హీరో ఏముంది, డోర్ తీయగానే తిన అడ్డంగా బుక్ అయిపోతుందా, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనగానే, లేదు బాస్ వెళ్ళిపోతున్నాను అనేసి అని చెప్తూ హీరోయిన్ కాస్త చాలా సీరియస్గా చూస్తూ వెళ్ళిపోతుంది అనమాట. తను కొంచెం మెంటల్, నువ్వు అదంతా ఏం పట్టించుకోకు అనేసి అని అనగానే
ఇంకిక్కడి తినైతే వేరే ఎవరికో ఫోన్ చేసి హీరోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను, మీరు నాకు ఎంత అమౌంట్ ఇవ్వగలరు, ఆ ఆఫీస్లో ఉన్న లూప్ హోల్స్ అన్నిటి గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాననేసి వేరే ఎవరితోనో డీల్ అయితే చేసుకుంటుంది. ఇక మెయిన్ నుంచి జాబ్ పోయినా నాకు చాలా డబ్బులే రాబోతున్నాయి అనేసి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ ఒక ప్రాజెక్ట్ కోసం అనేసి చాలా డ్రాయింగ్స్ వేసి ఉంటుంది. ఆ డ్రాయింగ్స్ అన్ని కూడా ఒక డెస్క్లో పెట్టేస్తుంది. పాపం దానికి లాక్ కూడా చేయదు. లాక్ చేసి ఉంటే ఇంత గొడవ కాకపోను. ఇంకా తనే పక్కన ఇంకో అమ్మాయి వర్క్ చేస్తుందనేసి, ఎందుకు ఇంత నైట్ టైం చేస్తున్నావు, మార్నింగ్ వచ్చి చేసుకోవచ్చు కదా, ఇంత ఓవర్ టైం చేసినా మనకేమీ ఓవర్ జీతం రాదు కదా, నువ్వు చాలా మంచి ఎంప్లాయీవి, ఇంతలా కష్టపడుతున్నావు అనేసి మన హీరోయిన్ మెచ్చుకుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇంకా హీరోయిన్ వెళ్ళగానే తిని చేతవాతం అయితే చూపిస్తుంది. ఇది పని చేయడానికి ఉండలేదు, మొత్తం అక్కడ ఉన్నవన్నీ నొక్కేయడానికి ఉందన్నమాట. ఇంకా మన హీరోయిన్ అలా వెళ్తుందా, ఇంకా ఫోటోలు అవి తీసి ఇంకా ఈ విలన్కి అయితే పంపించి తన దగ్గర నుంచి డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేయమని అంటుంది. ఇంకా హీరోయిన్ కార్లోకి రాగానే, ఏంటి నీ డెస్క్కి తాళం వేయలేదంటే, మన ఆఫీస్లోనే ఏమవుతుందిలే అనగానే, మన ఆఫీస్ అయినా దొంగలు చాలామందే ఉంటారు చూడు అనేసి ఇంకా వీడియో అయితే చూపిస్తాడనమాట. అది చూసిన తను, ఏంటి మన ఆఫీస్లో వాళ్ళే మన ప్రాజెక్ట్ని దొంగతనం చేస్తున్నారా అనగానే, అవును, వాళ్ళకి డబ్బుల ఆశ ఎవరో చూపించుంటారు, అలా చేసుంటారు, నువ్వైనా ఏం నెరవేర్స్ అవ్వకు, రేపు పొద్దున్నే వచ్చి ఆ ప్రాజెక్ట్ని మరలా వేరేగా మాడిఫై చేద్దు అనగానే, లేదు నేను ఇందులో గివప్ ఇవ్వాలి అనుకోవట్లేదు అనేసి మన హీరోయిన్ అక్కడే ఓవర్ నైట్ ఉండి మొత్తం ఆ ప్రాజెక్ట్ని అంతా ఇంకో కాపీ అయితే చేస్తుందనమాట. ఇంక ఇక్కడైతే ఈ విలన్ వస్తుందా, ఏంటి నన్ను జాబ్లో నేను తీసేసాననేసి నువ్వు ప్రాజెక్టులు చేసేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు అనుకుంటున్నావా, అది ఎప్పటికీ జరగదంటే మన హీరోయిన్ కనీసం పట్టించుకోదనమాట. అది చూసింది దీనికైతే కోపం వస్తుంది. సరే ఇవాళతో నీ పని అయిపోయింది చూసుకో అనేసి అని అనగానే, ఇంక ఇక్కడే తినైతే నర్వస్గా ఉంటుంది. ఎందుకు అంత నర్వస్గా ఉన్నావు, ఏమైనా తప్పు చేసావా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే, లేదు లేదు నేనేం తప్పు చేయలేదు అనేసి అని తిన అంటుంది. సరే అయితే మనం మీటింగ్కి టైం అయింది రా, మనం మీటింగ్లో మాట్లాడుకుందాం అనేసి మన హీరోయిన్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మీటింగ్ అనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అక్కడ ఉన్న ప్రాజెక్ట్ గురించి, తను చేసిన ప్రాజెక్ట్ గురించి అయితే చెప్తుంది. ఈ షాపింగ్ మాల్ ఈ విధంగా కడటం వల్ల టీనేజర్స్ని ఎక్కువగా మనం ఆకర్షించవచ్చు, టీనేజర్స్ వల్లే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేసి మన హీరోయిన్ ఇలా మొత్తం ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ అయితే కొడతారనమాట. చాలా బాగుంది, మీ వయసు చిన్నదే అయినా ఇంత మంచి విజన్ తోటి మీరు షాపింగ్ని ప్లాన్ చేశారు అనేసి అనగానే, అదంతా అబద్ధం, అదంతా నాదే, నా ప్లానింగ్ దొబ్బేసింది తిను అనగానే, మేడం మీరేం మాట్లాడుతున్నారు అనగానే, లేదు ఆ ప్లానింగ్ మొత్తం నేనే చేశాను, నా దగ్గర ఉన్న ప్లానింగ్ని తను కాపీ చేసింది అనేసి ఇంకా తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ చూపిస్తుంది. చూసారా ఇదే నేను చేసిన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ని తన ప్రాజెక్ట్ కింద అయితే మార్చి మీకు చూపిస్తుంది. ఇలాంటి ఫేక్ ప్రాజెక్టులను చూసుకుని మీరు వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నారా అనగానే, ఏంటి మిస్ మీరు చేసేది చాలా తప్పు, ఇలాంటి ఫేక్ ప్రాజెక్ట్ని ఎలా చూపిస్తారు అనగానే, లేదు అది నాది ఫేక్ అనేసి ఎలా నిరూపిస్తారో చెప్పండి అనేసి మన హీరో అంటాడనమాట. లేదు బస్ తనది అనేసి తన పెన్ డ్రైవ్లో చూపించిన మాత్రాన వాళ్ళదే ప్రాజెక్ట్ అయిపోతుందా, వాళ్ళది కాదు కదా అనగానే, సరే అయితే ఈ ప్రాజెక్ట్ ఎవరిది అన్నది మీ ఇద్దరిలో మీరే నిరూపించాలి, ఎవరిదైతే నిజమైన ప్రాజెక్ట్ అవుతుందో వాళ్ళకే ఇదంతా దక్కుతుంది అనేసి అనగానే, ఇంకా అప్పుడే హీరోయిన్ అంటుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క ఫ్లోర్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మొత్తం మనకి బిజినెస్ సక్సెస్ అవుతుంది అన్నది నేను మొత్తం ప్లాన్ చేశాను. ఫస్ట్ ఫ్లోర్ అంట పిల్లల కోసం, సెకండ్ ఫ్లోర్ అంట టీనేజర్స్ కోసం, థర్డ్ ఫ్లోర్ అంట షాపింగ్ జ్యువెలరీ ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయి అనేసి మన హీరోయిన్ ఒక్కొక్క విజన్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూసిన వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడతారు, ఎందుకంటే తను ఆలోచించిన విధానం అంత గొప్పగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్లాన్ మీద నా పేరు కూడా ఉంది చూడండి, నా సిగ్నేచర్ ఎప్పుడు నేను నా ప్లాన్ మీద చేస్తూ ఉంటాను, ఇదంతా తప్పు, నువ్వు కావాలనే చేస్తున్నావు అనగానే, నీ ప్లాన్ మీద తన సిగ్నేచర్ ఎందుకుంది అంటే నువ్వే ఫ్రాడ్ చేస్తున్నావు, వేరే వాళ్ళ పనిని దోచుకోవడానికి నీకు సిగ్గు లేదు, తనని అర్జెంటుగా ఈ టీం నుంచే నేను బహిష్కరిస్తున్నాను అనేసి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు. అలాగే తిని గురించి కూడా మాట్లాడతారనమాట. ఇలా ఒకరికి ఫ్రాడ్ చేయాలని, జాబ్ చేసే కంపెనీనే మోసం చేయాలి అనుకుంటున్నారు కదా అనేసి ఇంకా నిందంతా కూడా ఇక్కడ ఉన్న ఇంటర్న్ మీద అయితే తోసేస్తారు. లేదు లేదు తనే నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇమ్మన్నారు, లేదంటే నా జాబ్ పోతుందని చెప్పారు, జాబ్ పోతుంది అనేసి ఆ కంపెనీకే నువ్వు అపకారం చేయాలనుకున్నావు, నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనేసి ఇంకా
తను చేసిన ఫ్రాడ్, ఎలా ఫోటోలు తీసింది, ఎలా డీల్ మాట్లాడుకుంది అన్నది కూడా మొత్తం మన హీరోయిన్ చూపిస్తుంది. నీకు తెలియకుండా ఏం చేయలేదు, నువ్వు కావాలనే చేసావు, డబ్బు ఆశతోనే ఇదంతా చేసావు అనేసి మన హీరోయిన్ అనగానే, ఇలాంటి వాళ్ళని మీరు జాబుల్లోనే ఉంచకూడదు, ఇలాంటి వాళ్ళ మీద రెడ్ మార్క్ వేసి మరీ జాబ్లో నుంచి తీసేయాలి. వేరే దగ్గర ఎక్కడ జాబ్ రాకపోతే అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది మనం తప్పు చేస్తే ఎంత గట్టి పనిష్మెంట్ వస్తుంది అనేసి. అయినా మీ తెలివితేటలు, మీ సాహసం చాలా గ్రేట్ అని చెప్తాడనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరోయిన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందనేసి వీళ్ళైతే పార్టీ చేసుకుంటూ ఉంటారు. నువ్వు చాలా తెలివైన దానివి తెలుసా, అసలు అంత ధైర్యంగా నువ్వు మాట్లాడతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం పని చేసే చోట ధైర్యం చూపించకపోతే మనం ఎప్పుడు ఇబ్బందుల్లోనే పడతాం, అందుకోసమని నేను ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. అవును, నిన్ను చూశాక నాకు కూడా అదే అనిపించింది. ఆడవాళ్ళు వీక్ కాదు, చాలా స్ట్రాంగ్, దేనికైనా వాళ్ళు సమర్థులు అని అనిపిస్తుంది అనేసి అనగానే, డాడీ ఎందుకు మమ్మీని మరీ ఇంతలా పొగిడేస్తున్నారు, మా మమ్మీ చూడండి ఎంత సిగ్గుపడుతుందో అనేసి అనగానే ఇంకా హీరో కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా అనగానే, మీ ఇద్దరు సిగ్గుపడుతున్నారు, మీ ఇద్దరు సిగ్గుపడుతున్నారు, మీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసి ఫ్లష్ అవుతున్నారు అనేసి తనైతే ఆట పట్టిస్తూ ఉంటుంది. అస్సలు కుదరలేదు ఈ పిల్లకి అనేసి అని వాళ్ళిద్దరు మురిపంగా మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత సీన్లో తనైతే తన మమ్మీ ఒళ్ళో పడుకుంటుంది. తిన్ని పెంచడానికి నేను చాలా కష్టపడ్డా, తినకు కడుపులో పడ్డప్పుడు మా అమ్మ నాన్న కూడా నాకు సపోర్ట్ చేయలేదు, ఇంకా తన్ని అబార్షన్ చేయించుకోమంటే నేను తన కోసం అనేసి మా పేరెంట్స్ని కూడా వదిలేసి వచ్చి తను ఒక్కదాన్నే పెంచాను, నన్ను క్షమించు, నీకు అవసరమైన సమయంలో నేను నీకు అండగా లేను కదా అనేసి అనగానే, అదేమీ కాదు, నాకు ఈ పాప కావాలనిపించింది, ఇంకా పాపను వదులుకోలేను అనిపించింది, అందుకోసమనే తన కోసమనే ఈ జీవితాన్ని, లేదంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని, నాకు పేరెంట్స్ ప్రేమ లేదు, అలాగే ఫ్రెండ్స్ ఎవరు లేరు, అయినా ఒంటరిగా ఉన్న నాకు తోడుగా నా పాప వచ్చింది, నా పాప వచ్చాక నాకు బతకాలి అన్న ఆశ కలిగింది, మా అమ్మ చనిపోయాక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న ఆవిడ నన్ను సరిగ్గా చూసేవారు కాదు అనేసి హీరోయిన్ గతం అంతా చెప్తుంది. ఇంకా ఆ మాటలు విన్న హీరో కూడా తన్ని ప్రేమగా అయితే ఓదారుస్తాడు. ఇంకా మన పాపని నిద్రపుచ్చడానికని రూమ్లోకి వస్తే ఇంకా పాప అయితే పడుకోకుండా వాళ్ళ అమ్మని టీస్ చేస్తూ ఉంటుంది. అమ్మ, నానంటే నీకు ఇష్టమే కదా, మరి నాన్న ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనేసి అనగానే, లేదమ్మా, కొంచెం సమయం వెయిట్ చేయాలి, మీ నాన్న నిజంగానే మనల్ని ప్రేమిస్తున్నారో లేదో మనకు తెలియాలి కదా, ఆ తర్వాతే మనం ఏ నిర్ణయమైనా తీసుకుందాం అనగానే, ఓహో, నాన్నని టెస్ట్ చేస్తున్నావా అనగానే, అవును, మరి నాన్నలో ఏమేం క్వాలిటీ ఉండాలి అనుకుంటున్నావు అంటే, ఆయన మనల్ని కేర్గా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి, అలాగే మన కోసం ఏదైనా చేయాలి అనేసి అని అంటూ ఉంటే, అంటే ఇవన్నీ నాన్న నీ గురించి చేస్తున్నాడుగమ్మా, అయితే నువ్వు నాన్నని ఇష్టపడుతున్నావు అన్నమాట, అందుకోసమేనా ఇంతలా బ్లష్ అవుతున్నావు, నాన్ని చూసినప్పుడల్లా నువ్వు మురిసిపోతున్న సంగతి నేను చూస్తూనే ఉన్నాను అనేసి పాప అయితే ఆట పట్టిస్తూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్కి ఆ ప్రాజెక్ట్ వల్ల చాలా పనే ఉంటుందన్నమాట. ఇంకా ఆ పని నుంచి పాపని తీసుకురావడానికి అవ్వదనమాట. ఇంక అప్పుడే హీరోకి ఫోన్ చేసి, నాకు ఇవాళ ప్రాజెక్టు పని ఇంకా అవ్వలేదు, మీరు వెళ్ళి పాపని తీసుకొస్తారా, పాప వెయిట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ ఈ ఒక్క రోజుకి తీసుకురండి అనగానే, ఇంకేముంది మన హీరోయిన్ అలా ఫోన్ చేసి చెప్పగానే మన ఇంకా హీరో ఆగుతాడా, సరే అయితే ఇక్కడ ఉన్న మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయండి, నేను నా పాపని తీసుకురావటం కోసం వెళ్తున్నాను అనగానే, బాస్, పాపని తీసుకురావటం కోసం మొత్తం మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసేస్తారా, అవును, నా పాప కంటే ఈ మీటింగ్ అంత పెద్ద విషయమేమీ కాదు, సరే అయితే నేను వెళ్ళి పాపని తీసుకొస్తాను, అప్పటిదాకా కూడా నువ్వు ఇదంతా మేనేజ్ చేసుకో అనేసి మన హీరో అయితే పాపని తీసుకొస్తాడు. నాన్న, అమ్మంటే మీకు ఇష్టమే కదా, మరి ఎందుకు అమ్మకు ప్రపోజ్ చేయట్లేదంటే, ప్రపోజ్ చేస్తాను కానీ మీ అమ్మ ఎక్కడ వద్దంటుందో అని భయంగా ఉందిరా అనేసి అనగానే, మీరు ప్రపోజ్ చేస్తేనే కదా అమ్మ వద్దంటుందో అవునంటుందో తెలిసేది, అందుకోసమనే నేను చెప్పేది వినండి, అమ్మకి త్వరగా ప్రపోజ్ చేసేయండి, అర్థమవుతుందా, లేదంటే అమ్మ వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళ నాన్న అయితే బెదిరించేస్తుంది. ఏంటి నిజమా, తను ఎక్కడికి వెళ్దు కదా, ఇక్కడే ఉంటానంది కదా అంటే, ఏమో మీరు ప్రపోజ్ చేయకుండా ఇలాగే తినానుస్తూ ఉన్నారనుకో, అమ్మకి మీరు ఇష్టం లేదేమో అనుకుని వేరే కంట్రీకి వెళ్ళిపోయే అవకాశం ఉందా, ఆలోచించండి నాన్న, కొంచెం మీరు ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెడతాం కాదు, అమ్మ గురించి కూడా ఆలోచించండి అని. కానీ అప్పుడే హీరో ఒక ప్లాన్ అయితే చెప్తాడు. సూపర్ నాన్న, ప్లాన్ అయితే బాగుంది, నేను ఉన్నాను కానీ నేను చూసుకుంటాను అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఇంటికి వచ్చి అయితే కూర్చుంటారు. ఇంకప్పుడే హీరోయిన్ ఆఫీస్ నుంచి వస్తుందా, ఇంకప్పుడే హీరోయిన్ ముందు తినైతే క్యూట్గా, మమ్మీ మనం పార్క్కి వెళ్దాం మమ్మీ, రేపు అయితే పార్క్కి వెళ్ళాలని, కానీ ఇప్పుడు ఎందుకు నాన్న అంత సడన్గా, నాకు వర్క్ కూడా చాలా ఎక్కువ ఉందంటే, మమ్మీ మీరు ఏదేమైనా నాతో పార్క్కి రావాలి,
ప్లీజ్ మమ్మీ, మీరు నా మంచి మమ్మీ కదా! నా కోసం ఇది మాత్రం గూడా చెయ్యరా అనేసి వాళ్ళ అమ్మని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అయితే చేసేస్తుందా! అది చూస్తున్న హీరో అయితే ఈ బుడ్డి తక్కువది కాదురోయ్ అనేసి అని మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఎట్టకేలకి వాళ్ళ అమ్మ ఒప్పుకునేటప్పటికి వీళ్ళిద్దరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక తర్వాత సీన్‌లో ఏముంది, ఇంకా పార్క్‌కి వెళ్ళే సమయం అయింది. ఇంకా నువ్వు రావట్లేదు అనేసి మన హీరోయిన్ పాప అయితే మెసేజ్ చేస్తుందా! వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేనొస్తున్నాను వెయిట్ చేయండి అనేసి చెప్పేసి ఇంక మన హీరోయిన్ వస్తూ ఉంటుందా! ఇంక అప్పుడే తినైతే వచ్చేసి మన హీరోయిన్‌ని కిడ్నాప్ చేస్తారు. ఇలాంటి మూవీస్‌లో కిడ్నాప్ సీన్ లేకుండా మూవీ కంప్లీట్ అవ్వదు కదా! ఇంక అందుకోసమని ఒక కిడ్నాప్ సీన్ కూడా పెట్టేశారు లాస్ట్‌లో. ఇంక మన హీరో అయితే ఫోనుల మీద ఫోనులు చేస్తా ఉంటాడు గానీ, పాపం హీరోయిన్ ఫోన్ ఎత్తదు. ఎందుకంటే కిడ్నాప్ అయింది కదా! అందుకనే ఫోన్ ఎత్తదు. ఇంక అప్పుడే తన పిఏకైతే ఫోన్ చేసి, హీరోయిన్ ఎక్కడుందో కనుక్కో. నా ఫోన్ తనకి కలవట్లేదు. తను ఆఫీస్‌లోనే ఉందా అంటే, లేదు సార్ తను ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకుని ముందుగానే వచ్చేసారు అనేసి మాట్లాడగానే, ఇంక తర్వాత ఫోన్ కట్ చేయగానే ఇంకా హీరోయిన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. హమ్మయ్య! ఫోన్ చేసావా? ఎక్కడున్నావు? అనగానే ఇంకా ఆ విలన్ అయితే మాట్లాడుతుంది. నీకు హీరోయిన్ కావాలంటే గనక నాకు 100 మిలియన్స్ కావాలి అనేసి అని అడుగుతుంది. డాడీ ఏమైంది? మమ్మీకి ఏమైంది? అనేసి పాప అయితే కంగారు పడుతుంది. మీ అమ్మకి ఏమీ కాదమ్మా. మీ అమ్మకి ఏమీ కానివ్వను. మీ అమ్మని ఏదేమైనా జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాను అనేసి పాపతో చెప్పి పిఏ తను ఎక్కడుందో తన ఫోన్ సిగ్నల్స్‌ని ట్రాక్ చేయండి అనేసి చెప్తూ ఉంటే, ఈ లోపుగా మన బుడ్డిదైతే ఫోన్‌లో ఏదో నొక్కేస్తూ ఉంటుంది. అదేంటి అమ్మ కనిపించకపోతే ఫోన్ చూసుకుంటుంది అనేసి మనం అపోహ పడొచ్చు. కానీ మన బుడ్డిది చాలా తెలివైందండోయ్! అందుకోసమనే వాళ్ళ అమ్మ ఎక్కడుందో అనేసి తన వాట్సాప్‌లో ఉన్న ఐడీ బట్టి తనైతే ట్రాక్ చేసేస్తుందనమాట. ఇంకేముంది మన హీరోయిన్ ఎక్కడుందో హీరోకి తెలిసిపోయింది. రండి డాడీ మనం వెళ్ళి మన అమ్మని తీసుకొచ్చేసుకుందాం అనేసని చెప్తుందనమాట. ఇక్కడ చూసుకుంటే హీరోయిన్ అయితే కట్టేసి ఉంటుందనమాట ఈ విలను. నా ఉద్యోగాన్ని పోగొట్టారు, నా ఫ్యూచర్‌ని పోగొట్టారు. ఇప్పుడు నాకెక్కడ జాబ్ దొరకట్లేదు. మిమ్మల్ని అంత తేలిగ్గా సంతోషంగా ఉండనిస్తానా అనేసి తన కళ్ళకున్న కట్లెత్తి తీయగానే, నువ్వేనా? ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు? నువ్వు ఉద్యోగం కావాలంటే నిజాయితీగా ఉండాలి. ఇలా ఫ్రాడింగ్ చేస్తూ నీకు ఉద్యోగాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయంటే, ఆపు నీ సూతులు నాకు అవసరం లేదు. నాకు త్వరగా డబ్బులు సంపాదించాలి. అందుకోసం నిజాయితీగా పనిచేస్తే ఎక్కడి నుంచి డబ్బులొస్తాయి. అందుకోసమే నేను ఇలా చేస్తున్నా. నీలాంటి వాళ్ళందరూ నాకు అడ్డుపడుతున్నారు అనగానే, నువ్వు చేసేదంతా తప్పు అనగానే, నాకే తప్పు ఒప్పులు చెప్తావా అనేసి మన హీరోయిన్‌ని లాగి పెట్టి కొడుతుందా. మన హీరోయిన్ కింద పడగానే అక్కడ ఒక గ్లాస్ అయితే కనిపిస్తుంది. తనైతే నెమ్మదిగా దగ్గరికైతే లాక్కుంటూ ఉంటే తినైతే స్పీచ్‌ల మీద స్పీచ్‌లు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సీఈఓ నీ కోసం డబ్బులు తీసుకొస్తాడు. ఆ డబ్బులు తీసుకుంటాను. నేను ఈ కంట్రీ వదిలేసే వెళ్ళిపోతాను. హాయిగా ఉంటాను. చాలా లగ్జరీ లైఫ్‌ని గడుపుతాను అనేసి తిని ఇలా మాట్లాడుకుంటే మన హీరోయిన్ తనకి తెలియకుండా నెమ్మదిగా అయితే ఆ కట్లను అయితే కోసేసుకుంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా చేస్తావు? ఇదంతా తప్పు. ఇక్కడి నుంచి కంట్రీ నుంచి వెళ్ళిన ఆ డబ్బులు ఎన్ని రోజులు నీకు వస్తాయి చెప్పు అనగానే, ఎన్ని రోజులు వస్తాయా? ఆ డబ్బులతోటి నేను మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నేను ఒక బిజినెస్ ఉమెన్‌గా మారుతాను. అప్పుడు మీ అందరిపైన నేను రివెంజ్ తీర్చుకుంటాను. అందుకోసమని నీ హస్బెండ్‌ని నేను డబ్బులు డిమాండ్ చేస్తున్నాను అనగానే, ఇంకప్పుడే అక్కడికి హీరో పాప అయితే వస్తాడనమాట. మీరెలా ఇక్కడికొచ్చారు? తన అడ్రస్ ఎలా తెలిసింది అనేసని ఇంకా అప్పుడే హీరోయిన్‌ని పట్టుకుని తన పీక మీద అయితే కత్తి పెడుతుందనమాట. ఇంకప్పుడే హీరో తన్నేమి చేయకు, నువ్వు చెప్పిన మాట వింటాను అనేసి మన హీరో అంటూ ఉంటాడనమాట. చెప్పిన మాట వింటాం కాదు, డబ్బులు తీసుకురమ్మన్నాను కదా అనగానే, ఈ లోపుగా మన హీరోయిన్ కట్లన్నీ విడిపించుకుని తను ఒక తోపు తోపేసి మన హీరో దగ్గరికి పరిగెత్తుకుని వస్తుందా. ఇంకా అప్పుడే హీరో బాడీ గార్డ్స్ అయితే వచ్చి తన్నైతే పట్టుకుంటారనమాట. ప్లీజ్ నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నా జాబ్ పోయిందన్న ఉక్రోషంతో ఇలా చేశాను అనగానే, ఉక్రోషంతో వేరే వాళ్ళని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తావా, తన్ని పోలీసులకు అప్పచెప్పేయండి అనేసి ఇంకా మన హీరో అయితే నడుచుకుని తన ఫ్యామిలీని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. తనైతే ప్లీజ్ నన్ను క్షమించండి క్షమించండి అంటున్నా మనోడు వినడా అనమాట. ఇంకా బయటకు రాగానే గుక్కబట్టి ఏడుస్తూ మన హీరోయిన్ హక్ చేసుకుంటాడా. నువ్వు ఏమైనా అయిపోతావేమో నేను చాలా భయపడ్డాను అనగానే, మిస్టర్ ప్రెసిడెంట్ చిన్నపిల్లాడిలాగా ఏడవకండి, చూస్తానికి అస్సలు బాగోలేదు అనేసి అనగానే, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి అనగానే, సరే డాడీ ఇప్పటికైనా ప్రపోజ్ చేస్తావా లేదా అనేసి పాప అంటుంది. ఏంటి ప్రపోజ్ చేయాలనుకున్నారు అంటే వాళ్ళు నాకు ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేశారా అనగానే, అవును మమ్మీ డాడీకి చాలా మోటివేషన్ ఇస్తే కానీ ఒప్పుకోలేదు అనగానే, ఏంటి నిజంగానే మీరు నాకు ప్రపోజ్ చేయాలనుకున్నారా? ఇదంతా ఎందుకు? మీరు జస్ట్ నార్మల్ చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కదా, దానికోసం ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేసి మన హీరోయిన్ అయితే మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే, లేదు నీకు నేను చాలా సర్ప్రైజ్గా ప్రపోజ్ చేయాలనుకున్నాను కానీ ఇక్కడే ప్రపోజ్ చేస్తున్నాను, నా లవ్ని యాక్సెప్ట్ చేయవా ప్లీజ్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నిన్ను మన పాప
పాపని చాలా బాగా చూసుకుంటాను. మీకు చాలా ప్రొటెక్షన్ ఇస్తాను. ప్లీజ్ నా కోసం నన్ను పెళ్లి చేసుకుండానికి ఒప్పుకోవా? నాకు నువ్వంటే చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితంలోకి నువ్వు వస్తావా అనగానే ఇంకేముంది మన హీరోయిన్ కూడా హ్యాపీగా వాడి లవ్‌ని అయితే యాక్సెప్ట్ చేసేస్తుంది. ఇంక వాడు రింగ్ తొడిగేస్తాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా మింగిల్ అయిపోతారు. ఇంకిక్కడితో ఈ డ్రామా అయితే హ్యాపీ ఎండింగ్ అయితే అయిపోయింది. ఈ డ్రామా ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డ్రామాస్ కావాలి అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి అడిగేసేయండి. అలాంటి డ్రామాస్ తీసుకొస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక డ్రామాతో కలుసుకుందాం.